హైదరాబాద్ ఓటరు జాబితాలో రోహింగ్యాలు ఉంటే ఖచ్చితంగా తొలగిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగానే ఎస్ఐఆర్ చేపడుతున్నామని తెలిపారు. నగరంలో అక్షరాస్యత ఎక్కువ కాబట్టి బిఎల్ఓల కోసం ఎదురు చూడకుండా ఈసీ అధికారిక వెబ్సైట్లో ఎన్యూమరేషన్ పత్రాలు నింపాలని సూచించారు. ఓటు తొలగించే ముందు సంబంధిత ఓటరుకు సమాచారం ఇస్తామని సీఈఓ స్పష్టం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కు హాజరైన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి ఎస్ఐఆర్ ప్రక్రియలోని పలు అనుమానాలను నివృత్తి చేశారు. ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తున్నట్టు చెప్పారు. ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపి ఇస్తేనే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో వారి పేరుంటుందని స్పష్టం చేశారు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫామ్ 6 ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఏ ఒక్క ఓటును కావాలనే తొలగించబోమన్న సీఈఓ అలా తొలగించాలంటే ఆషామాషీ విషయం కాదని తెలిపారు. నగర పౌరులు బిఎల్ఓల కోసం ఎదురు చూడకుండా ఈసీ వెబ్సైట్లో ఆన్లైన్లోనూ ఎన్యూమరేషన్ పత్రాలు నింపాలని సుదర్శన్ రెడ్డి వివరించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది పూర్తిగా ఎలక్టోరల్ రోల్ ఏదైతే ఉందో దాన్ని ప్రక్షాళన చేయడం లేకపోతే పూర్తిగా తీసేసి కొత్త రోల్ ని తయారు చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. అర్బన్ పాకెట్స్ లో లిటరసీ అనేది చాలా ఎక్కువ. వాళ్ళ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడంలో వాళ్ళకి దే ఆర్ ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్ అనేది కెనాట్ బి టేకన్. ఆర్ ECI.net ఉంది కదా, దాంట్లో వాడు ఫిల్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ ఐ నాట్ గాట్ నాకు రాలేదు, నా పక్క నైబర్ ఈజ్ ఆల్సో సేమ్ పోలింగ్ స్టేషన్ కాబట్టి పక్క నైబర్కి వచ్చింది కాబట్టి దానిపైన బిఎల్ఓ పేరు ఉంటుంది, బిఎల్ఓ నెంబర్ ఉంటుంది. ఆ బిఎల్ఓకి ఫోన్ చేసి పక్కన ఆయనకి ఇచ్చావు, నేను అదే పోలింగ్ స్టేషన్ నాకు రాలేదని చెప్పి కూడా అడిగి తీసుకోవచ్చు. హైదరాబాద్ ఓటర్ జాబితాలో రోహింగ్యాలుంటే ఖచ్చితంగా తొలగిస్తామని సీఈఓ స్పష్టం చేశారు. రోహింగ్యాలకు 2002 వివరాలు ఉండవు కాబట్టి వారికి నోటీసులు ఇస్తామని, ఆ సమయంలో వారు దొరికిపోతారని చెప్పారు. వాళ్ళు రోహింగ్యా ముస్లిమ్స్ అనేది వాళ్ళ డీటెయిల్స్ ఎవరైనా పైన 2 బ్లాంక్ వస్తాయి. వాళ్ళ దగ్గర 2002 డీటెయిల్స్ ఉండకపోవచ్చు, ఎవరి దగ్గర ఉండవు రోహింగ్యాస్ తీసుకుంటే కూడా. కాబట్టి కింద డీటెయిల్స్ మాత్రమే ఫిల్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకి అందరికీ నోటీస్ అనేది తప్పకుండా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నోటీస్ పీరియడ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఈఆర్ఓస్ కి క్వాసి జ్యుడిషియల్ అథారిటీ కాబట్టి వాళ్ళకి సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇటువంటివి కొన్ని మా దృష్టికి వచ్చాయి. సో ఏరియాస్ సో రోహింగ్యాస్ ఎక్సెట్రా వాళ్ళు ఉంటున్నారు అనేది మా దృష్టికి వచ్చాయి. కాబట్టి ఈ ఏరియాస్ లో ఈ పాకెట్స్ ఉంటే మీకు వస్తున్న ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోటీస్ పీరియడ్ లో కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీరు అంటున్నట్టు రోహింగ్యాస్ కూడా ఓటర్ లిస్ట్ లో అంటున్నారు కాబట్టి 2002ది అవన్నీ బ్లాంక్ ఉంటాయి. ఖచ్చితంగా నోటీస్ అనేది వెళ్తుంది వాళ్ళకి. నోటీస్ వెళ్ళినప్పుడు ఎంక్వైరీ పీరియడ్ నోటీస్ పీరియడ్ లో కొంచెం జాగ్రత్తగా ఎక్కువ చూడమని చెప్తాము. దాని ప్రకారం ఫిల్టర్ అవ్వడం ఛాన్స్ ఉంది. 2 చోట్ల ఓటు ఉంటే చట్ట ప్రకారం శిక్షార్హులవుతారన్న సుదర్శన్ రెడ్డి ఆ నేరానికి ఏడాది జైలు శిక్ష ఉంటుందని తేల్చి చెప్పారు. ఎస్ఐఆర్ గడువు పొడిగింపు అనేది సిఈసి పరిధిలోని అంశమని తెలిపారు.